మంచి మాట, మనసులో మంచితనం, గుండెల్లో ధైర్యం, పెదవులపై చిరునవ్వు, వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళను తేలిగ్గా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. అదే జీవితం. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది. ఏదైనా నేర్చుకోపోతే నీకు చేసేవాళ్ళుండరు. ఏదైనా నేర్చుకోగలిగితే నిన్ను ఆపేవాళ్ళుండరు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలను అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం. అంటే మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోపోవడానికి ఒప్పుకోపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజ తీరు బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. జీవితం నేర్పిన పాఠాలు కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. జీవితంలో ఎప్పుడు అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు, ఓడిపోవడాలు ఉండవు. పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. మంచి చెప్పేది మనకన్నా చిన్నవారైనా చెవికెక్కించుకోవాలి. చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి. భయపెట్టే శత్రువులు ఎంతమంది ఉన్నా ధైర్యం చెప్పే కిష్టుడు లాంటి స్నేహితుడు ఒకడుంటే చాలు, జీవితాన్ని గెలవచ్చు. షరతులు లేకుండా మనతో ఉండేవాడు, ఏమి ఆశించకుండా మన మంచిని కోరుకునేవాడే స్నేహితుడు. మనిషి గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ, సంతోషాలు ఆకాశమంతా పెద్దవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.